బెస్ట్ మోరల్ స్టోరీస్. తాడేపల్లి అనే గ్రామంలో విష్ణుమూర్తి అనే ఒక ఆయన ఉండేవారు. ఆయనది ఒకప్పుడు ఆ ఊర్లోనే పేరున్న గొప్ప కుటుంబం. కాని కాలం కలిసిరాక కొన్ని కారణాల వల్ల ఆస్తులన్నీ పోయాయి. బతుకు తెరువు కోసం ఆయన తన భార్యతో కలిసి రామపట్నం అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ రాజయ్య అనే భూస్వామి దగ్గర పొలం పనులు చేస్తూ వచ్చిన కూలీతో కుటుంబాన్ని గడుపుకుంటున్నారు. ఒకరోజు పొలం దగ్గర రాజయ్య, విష్ణుమూర్తి మాట్లాడుకుంటున్నారు. మూర్తిగారు, మీకొక విషయం చెప్పాలి. ఈ పొలాన్ని నేను వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటున్నాను. నాకిప్పుడు డబ్బవసరం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. విష్ణుమూర్తి కంగారుగా, అయ్యయ్యో, అదేంటలా అంటారు? మీరు పొలం అమ్మేస్తే మా పరిస్థితేంటి? మిమ్మల్ని నమ్ముకునే కదా మేమీ ఊరు వచ్చాం. కొత్తగా కొన్నవారు మమ్మల్ని మళ్ళీ పనిలోకి పెట్టుకుంటారా? మా బతుకు తెరువు దెబ్బతింటుంది కదా బాబూ. మీరు దాని గురించి అస్సలు బాధపడద్దు మూర్తిగారు. మీ కష్టం గురించి, మీ నిజాయితీ గురించి నేను కొనేవారికి పూర్తిగా చెప్తాను. ఈ పొలాన్ని మీరే కౌలుకు తీసుకుని సాగు చేసుకునేలా నేను మాట్లాడతాను. అప్పుడు కూలీ కంటే మీకు మరింత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. మీ మేలు అస్సలు మర్చిపోలేను బాబూ. ఆ కౌలు పద్ధతి ఏదో కుదిరితే నాకంతకంటే కావాల్సిందే ఉంది. మీరా పని చేయండి బాబూ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికా పొలాన్ని కొనడానికి రాజబాబు అనే వ్యక్తి వచ్చారు. రాగానే అక్కడున్న విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. రేయ్ మూర్తి, నువ్వేంటిక్కడున్నావు? అసలెలా ఉన్నావురా? ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళిపోయావు? అంతా బాగున్నారా? ఏంటి రాజుబాబుగారు, మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అవునండి, మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం, ప్రాణ స్నేహితులం. పాపం తన పరిస్థితి బాగోక ఆస్తులు పోవడంతో ఎవ్వరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇన్నాళ్లకిలా చూస్తున్నాను. మూర్తి, ఇంతకీ ఇక్కడేం చేస్తున్నావురా? అది విన్న రాజుబాబు మనసు కరిగింది. రాజయ్య గారు, ఈ పొలాన్ని నేనే కొంటున్నాను. నా ప్రాణమిత్రుడికి నా పొలాన్ని కౌలుకివ్వడంలో నాకంతకంటే సంతోషం ఏముంటుంది? విష్ణుమూర్తి కంటే నమ్మకస్తుడు నాకెక్కడ దొరుకుతాడు చెప్పండి. మూర్తి, నువ్వస్సలు భయపడకురా. ఇక నుంచి ఈ పొలం నీదే అనుకుని సాగు చేసుకో. చాలా కృతజ్ఞతలు రాజుబాబు. ఆపదలో ఉన్న నన్ను గుర్తించి అండగా నిలిచిన నీ స్నేహాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. రాజుబాబు, ఇన్నాళ్లకు నా మనసు కుదుటపడిందిరా. నీ పుణ్యమా అని కూలి పని నుంచి కౌలు రైతుగా మారాను. ఈ పొలాన్ని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది మూర్తి. నీ కష్టం గురించి నాకు తెలుసురా. నీకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఏ ఉన్నా కూడా నన్నడుగు. నువ్వు మళ్ళీ పాతమూర్తివవ్వడమే నాకు కావాలి. తప్పకుండారా. నీ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. అలా విష్ణుమూర్తి రాత్రి పగలు కష్టపడి ఆ పొలాన్ని సాగు చేయడం మొదలుపెట్టారు. ఆయన భార్య కూడా పొలం పనుల్లో తోడుగా ఉండేది. కాని ఆ ఊర్లో ఉండే రంగయ్య అనే మరో రైతుకు విష్ణుమూర్తి ఎదుగుదల చూసి కళ్ళు కుట్టాయి. ఆ పొలం ఎలాగైనా రాజుబాబు దగ్గర్నుంచి తాను తక్కువ ధరకు కొట్టేయాలని పథకం వేశాడు. ఒకరోజు రంగయ్య విష్ణుమూర్తి దగ్గరకొచ్చాడు. ఏంటి మూర్తిగారు, చాలా గట్టిగా కష్టపడుతున్నారు. అయినా పరాయివాడి పొలం మీద ఇంత శ్రమ దేనికండి? రేపొద్దున రాజుబాబుగారు అమ్మేస్తానంటే మళ్ళీ మీరు రోడ్డున పడాల్సిందే కదా. రంగయ్య గారు, కష్టపడ్డం నా ధర్మమండి. రాజుబాబు నా స్నేహితుడు. అతను నన్ను నమ్మి బాధ్యత నాకు అప్పగించాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నాకు ముఖ్యం. నమ్మకం, స్నేహం ఇవన్నీ మాటలకే బాగుంటాయి మూర్తిగారు. ఈ కాలంలో ఎవరైనా లాభం లేందే ఏ పని చెయ్యరు. రాజుబాబుగారు ఈ పొలం అమ్మేస్తా అని నా దగ్గర బేరం పెట్టారు తెలుసా? ఏమంటున్నారు? రాజుబాబు ఈ పొలం అమ్మేస్తా అని మీకు చెప్పారా? అవును, ఆయనకి పట్నంలో ఏదో పెద్ద వ్యాపారం దెబ్బతిన్నదట. అందుకే ఈ పొలాన్ని అమ్మేసి ఆ అప్పులు తీర్చుకుంటారట. మీకా విషయం చెప్పలేదా? పాపం, మిమ్మల్ని నమ్మించి ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదండి. రంగయ్య మాటలు విని విష్ణుమూర్తి మనసులో అనుమానం మొదలైంది. ఒకవైపు స్నేహితుడి మీద నమ్మకం, మరోవైపు రంగయ్య చెప్పిన మాటలు. విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక ఆయన సందిగ్ధంలో పడ్డారు. ఆ రోజంతా విష్ణుమూర్తికి పనిమీద ధ్యాస కుదరలేదు. సాయంత్రం ఇంటికెళ్ళిన తర్వాత భార్యతో ఈ విషయం చెప్పారు. చూసావా సావిత్రి,
కాలం ఎలా మారిపోయిందో. రాజబాబు నా ప్రాణ స్నేహితుడు అనుకున్నాను, కాని వాడు కూడా తన అవసరం కోసం నన్ను వాడుకుంటున్నాడా అనిపిస్తోంది. ఈ పొలం అమ్మేస్తే మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది కదా. ఏవండి, ఎవరో చెప్పిన మాటలు విని మనకండగా నిలిచిన మనిషిని అనుమానించడం చాలా తప్పు. రాజుబాబు గారు అలాంటివారు కాదు. రేపు మీరే స్వయంగా వెళ్ళి ఆయన్ని అడగండి. మరుసటి రోజు ఉదయాన్నే విష్ణుమూర్తి రాజుబాబు ఇంటికి వెళ్లారు. ఏంటి రాజుబాబు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులా? అవును మూర్తి, పట్నంలో పెట్టిన పెట్టుబడి కొంచెం అటూ ఇటూ అయింది. ఇప్పుడు కొంత డబ్బు అవసరం పడింది. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంటే పొలం అమ్మేయాలని చూస్తున్నావా? రంగయ్య చెప్పాడ్లే, నువ్వు పొలం అమ్మేసి అప్పులు తీర్చుకుంటావని. ఆ విషయం ఏదో నాకే నేరుగా చెప్పొచ్చు కదరా. రాజుబాబు ఒక్క నిమిషం మౌనంగా ఉండి విష్ణుమూర్తి వైపు చూసి నవ్వాడు. రంగయ్య నీకు ఆ విషయం చెప్పాడా? సగం నిజం చెప్పి ఉంటాళ్లే. అవును మూర్తి, నేం పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాను. కాని అది రంగయ్య కాదు, నీకు. నాకా? నా దగ్గర చిల్లి గవ్వలేదు కదా రాజుబాబు. నీ దగ్గర కౌలుకి సాగు చేసి నాకీ పొలం ఎలా అమ్ముతావు? ఇది ఎగతాళి చేయడానికి సమయం కాదురా. హ, ఇది ఎగతాళి కాదు మూర్తి. నీ కష్టం, నీ నీతి నాకు తెలుసురా. నీకు కౌలు కింద వచ్చే లాభాన్ని వాయిదాల పద్ధతిలో నా అప్పు కింద కట్టుకో. ఈ పొలాన్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాను. రంగయ్య వచ్చి నన్ను అడిగాడు తక్కువ ధరకు పొలం కొంటా అని. కాని నా స్నేహితుడు మళ్ళీ తన సొంత కాళ్ల మీద నిలబడాలన్నది నా కోరిక కాబట్టి నేను కాదని చెప్పేశాను. ఆ రంగయ్య నీ మనసులో అనుమానం బీజం నాటి నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూశాడు. విష్ణుమూర్తికి నోట మాట రాలేదు. తన స్నేహితుడి గొప్ప మనసు ముందు తన చిన్న బుద్ధికి సిగ్గనిపించింది. నన్ను క్షమించు రాజుబాబు. ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. హ, సరే మూర్తి, ఇక ఆ విషయాలు వదిలేయ్. పొలం పనుల మీద దృష్టి పెట్టు. నీ పొలంలో పండిన మొదటి పంట నా కళ్లతో నేను చూడాలి. అలా రాజుబాబు అండతో విష్ణుమూర్తి మళ్లీ భూస్వామిగా మారి గౌరవంగా బతకడం మొదలుపెట్టాడు. ఆ ఏడాది పంట చాలా బాగా పండింది. వచ్చిన లాభంతో రాజుబాబుకివ్వాల్సిన డబ్బును చెల్లించి ఆ పొలాన్ని పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు కూలీగా ఉన్న విష్ణుమూర్తి ఇప్పుడొక రైతుగా గర్వంగా తలెత్తుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు విష్ణుమూర్తి పొలం పనుల్లో భాగంగా గట్లం తవ్వుతుండగా పారకేదో గట్టి వస్తువు తగిలింది. అనుమానం వచ్చి మెల్లగా మట్టిని తీసి చూడగా అక్కడ ఒక పాతకాలపు ఇత్తడి బిందె కనపడింది. దాన్ని తెరిచి చూడగానే విష్ణుమూర్తి కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో నిండా మెరిసిపోయే బంగారు కాసులున్నాయి. వెంటనే ఆ నిధిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ బంగారాన్ని చూసి భార్య సావిత్రి ఆశ్చర్యపోయింది. చూసావా సావిత్రి, భగవంతుడు మనల్ని ఎలా కరుణించాడు. ఈ నిధి మన పంట పొలంలో దొరికింది. మనం ఎంత అదృష్టవంతులమో కదా. అవునండి, మన కష్టాలు చూసి ఆ దేవుడే మనకి దారి చూపించాడు. నిజమే సావిత్రి, కాని ఒక్క విషయం ఆలోచించు. ఈ పొలం మనది కాకముందు రాజుబాబుది. ఆయన మనకి పొలం ఇవ్వబట్టే కదా ఈ రోజు ఈ నిధి మనకి దొరికింది. అందుకే ఈ ధనం మీద మనకంటే రాజుబాబుకే ఎక్కువ హక్కుందని నేను భావిస్తున్నాను. ఈ నిధిని తనకే అప్పగించాలని అనుకుంటున్నాను. నీ అభిప్రాయమేంటి? చాలా మంచి మాట చెప్పారండి. మనది కాని ధనం మనకొద్దు. మీ నిజాయితీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే చేద్దాం పదండి. నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నా అదృష్టం సావిత్రి. ఇప్పుడే వెళ్దాం పద. ఇద్దరూ కలిసి రాజుబాబు ఇంటికి వెళ్లారు. జరిగిన విషయం చెప్పి ఆ బంగారు కాసుల బిందెను ఆయన ముందు ఉంచారు. అది చూసి రాజుబాబు నోట మాట రాలేదు. మిత్రమా, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఈ నిధిని రహస్యంగా దాచుకుని అనుభవించేవారు. కాని నువ్వింత ధనాన్ని చూసినా చలించకుండా నిజాయితీగా నా దగ్గరికి తీసుకొచ్చావు. నీలాంటి స్నేహితుడు దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. లేదు రాజబాబు, ఈ పొలం నీది కాబట్టి ఇందులో దొరికిన సంపద నీకే చెందాలి. లేదు మిత్రమా, ఇది నీ కష్టానికి, నీ నిజాయితీకి దక్కిన ఫలం. కానీ నువ్విచ్చిన గౌరవాన్ని బట్టి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ధనాన్ని నేనొక్కడ్నే తీసుకుంటే అది స్వార్థమవుతుంది. మనిద్దరం దీన్ని సమానంగా పంచుకుందాం. అప్పుడే మన స్నేహానికి విలువ ఉంటుంది. ముందు ముందు ఎలాంటి గొడవలు ఉండవు.
ఇది నా మాట కాదు అనకు. నువ్వు చెప్పింది కూడా ఉత్తమంగానే ఉంది రాజబాబు. అలాగే చేద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే కష్టపడే గుణం, మత్సలేని నిజాయితీ మనిషిని ఏ నాటికైనా ఉన్నత స్థానంలో నిలబెడతాయి. వేములగూడెమనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊర్లో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కాని అతని కొడుకు కార్తీక్ మాత్రం పూర్తిగా అతనికి విరుద్ధం. అతనికి పనిచేయడమంటే బద్ధకం, సమయం అంటే విలువలేదు. ఒకరోజు ఉదయం, రేయ్ కార్తీక్, లేవరా, ఇంత పొద్దెక్కేదాకా ఎవరైనా పడుకుంటారా? నాన్నా ప్లీజ్ నాన్నా, ఇంకొద్దిసేపు పడుకుంటాను. నీతో రోజూ ఇదే గొడవరా? రమణయ్య భార్య కౌసల్య, మొదలుపెట్టారా మీ తండ్రి కొడుకులు మళ్ళీ? వాడు పొద్దున్నే లేవడం తెలుసు కూడా ఏంటండి మీరు? అది కాదే, ఇలానే పడుకుంటే బద్ధకంగా తయారవుతాడు. స్కూలున్నప్పుడే వాడు లేవడు. ఇప్పుడు సెలవులు, ఇంకెందుకు లేస్తాడు? అసలు సగం వాణ్ణి చెడగొట్టేది నువ్వేనే. మొన్నటిదాకా 10వ తరగతి పరీక్షలకు చదివి చదివి అలసిపోయాడండి. పాపం, పడుకోనివ్వండి. నా బాధ కూడా అదేనే. వాడు పెద్దవాడవుతున్నాడు. ఇక మీదట బాధ్యతగా ఉండాలి, బద్ధకంగా కాదు. సర్లేండి, నేను చెప్తాను కదా ఏదో ఒకటి చేసుకోండి, మీ వల్ల నా సమయం వృధా అవుతోంది అని పొలానికి వెళ్ళిపోతాడు. ఇక పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడ పక్క పొలం సుబ్బారావు తన కొడుకు హరిని తీసుకుని వస్తాడు. ఏంట్రా సుబ్బారావు, ఈ రోజు నీ కొడుకుని తీసుకొనొచ్చావ్? సెలవులు కదరా, ఇంట్లో ఏం చేస్తాడని ఇలా నాతో పాటు తీసుకునొచ్చాను. అబ్బో, పొద్దున్నే లేచి బాగానే వచ్చాడే. ఎక్కడ్రా, వీణ్ణి నిద్ర లేపడానికి నా తల ప్రాణం తోకకొస్తోంది. ఇంచుమించు నాది కూడా అదే పరిస్థితి లేరా. ఈ రోజుల్లో కేవలం చదువునే నమ్ముకుంటూ కూర్చుంటే అంతే సంగతులు. అందుకే కాస్త అప్పుడప్పుడు మన పనులు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. చాలా బాగా చెప్పావు సుబ్బారావు. అందుకే మెల్లమెల్లగా వీడికి అలవాటు చేస్తున్నాను. అలా రోజూ సుబ్బారావు హరిని తీసుకొని పొలానికి వస్తూ ఉండేవాడు. రమణయ్య అది గమనిస్తూనే ఉండేవాడు. ఒకరోజు హరితో మాట్లాడుతూ, అబ్బో, మొదట్లో కంటే ఇప్పుడు పనిలో బాగానే మెళకువలు తెలిసాయే. అవునా బాబాయ్? అవునరా, నీకీ పని చేయడం ఇష్టమేనా? అంటే అలా ఏం లేదు బాబాయ్, ఇప్పుడు సెలవులే కదా, నాన్నకు సాయం చేద్దామని అంతే. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావురా మీ నాన్నని. బావుంది, నువ్వెప్పుడూ ఇలాగే ఉండు. కార్తీక్ అనే ఏం చేస్తున్నాడు బాబాయ్? అస్సలు కనిపించటం లేదు. వాడు పెద్ద బద్ధకస్తుళ్లే. నువ్వాడితో తిరక్కపోవడమే మంచిది అనంటాడు. అలా హరిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇదే విషయాన్ని కౌసల్యతో కూడా చెప్తాడు. చూడు కౌసల్య, వాడింత చిన్న వయసులోనే ఎంత బాగా పనిచేస్తున్నాడు. నిజమేనండి. మన సుపుత్రుడు ఉన్నాడు, పనంటే బద్ధకం. ఉన్న సమయాన్ని మొత్తం వృధా చేస్తూ ఉంటాడు. అబ్బా, పోన్లేండి, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అసలు నిన్ననాలే, వాణ్ణి కాదు. సరిపోయింది. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మీరు ప్రతిసారీ నన్నే అనండి. మరి వాణ్ణి నువ్వే కదా వెనకేసుకొని వస్తున్నావు. బుద్ధి తక్కువై వెనకేసుకొస్తున్నాను. ఇక మీ బాబు కొడుకులు ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అనంటుంది. ఈలోపే బాగా చీకటి పడిపోతుంది. అప్పుడే కార్తీక్ అక్కడికొస్తాడు. అయిపోయిందా అయ్యగారు ఊరి మీద పడి తిరగడం? నాన్నా, అది ఏంట్రా నాన్న, ఇంత ఆలస్యమైంది? అంటే నాన్నా, అది మా ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమాకి వెళ్ళాం. నాతో ఒక్కరోజు పొలానికి రారా అంటే మాత్రం అయ్యగారికి తీరికుండదు. అది కాదు నాన్నా. నోర్మయ్, రేపట్నుంచి నువ్విలా పనికిరాని పనులు చేస్తున్నావని తెలిసిందో విషయం వేరేలా ఉంటుంది అని హెచ్చరిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ని తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్తాడు. ఇక నుంచి బుద్ధిగా పనిచేయి. సరే నాన్నా అంటాడు కార్తీక్. అలా ఓ 2-3 రోజులు శ్రద్ధగానే పనిచేస్తాడు. ఇక 3వ రోజు రమణయ్య ఏదో పనిమీద పట్నం వెళ్తాడు. పొలాన్ని చూసుకునే బాధ్యత కార్తీక్కి అప్పగిస్తాడు. ఆ రోజు అతని స్నేహితుడు రవి కార్తీక్తో, రే కార్తీక్, నువ్విక్కడున్నావా? అవున్రా, ఏ నీకోసం ఊరంతా వెతికి వెతికి వస్తున్నాను. విషయమేంటో చెప్పరా ముందు. ఏం లేదురా, పక్కూర్లో జాతర జరుగుతోంది, వెళ్ళొద్దామా? అవున్రా, వెళ్దాం, పద అని ఇద్దరూ జాతరకు వెళ్లి రోజు మొత్తం అలా సరదాగా గడుపుతారు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి రమణయ్య కోపంగా ఉంటాడు. ఎక్కడికెళ్ళావు? అది నాన్నా,
పక్కూర్లో జాతర ఉంటేను. అంటే పొలంలో ఉన్న పనంతా వదిలేసి వెళ్ళిపోతావా? నాన్నా, ఒక్కరోజే కదా వెళ్ళింది, రేపు మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఒకరోజు పోయింది అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు చేసిన పని రేపు చేస్తే పంటకు నష్టం వస్తుంది. ఊరుకో నాన్నా, ఏం కాదులే. అని కార్తీక్ నవ్వేసి వెళ్ళిపోతాడు. అలా కార్తీక్ ఎప్పటికప్పుడు పనులు వాయిదా వేస్తూ ఉంటాడు. అలా పనులు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా భారీ వర్షం పడి పంటంతా నాశనమైపోతుంది. చూసావా కార్తీక్, మనం సమయానికి పనిచేసుంటే ఈ నష్టం ఉండేది కాదు. మీ నాన్న చెప్తూనే ఉన్నారు కదరా. అమ్మా సారీ అమ్మా, ఇంకోసారి ఇలా చెయ్యను. ఏవోరా కార్తీక్, నువ్విలా ఆకతాయిగా ఉంటే చాలా కష్టం. చూడు కార్తీక్, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఎప్పటి పన్ని అప్పుడు చేయడం అలవాటు చేసుకో. పోయిన సమయం మళ్ళీ రాదు. సరే నాన్నా. కార్తీక్ మాత్రం అప్పుడు కొంచెం బాధపడినా ఇంకా పూర్తిగా మారడు. ఒకరోజు ఊర్లోకి ఒక వృద్ధుడొస్తాడు. అతను చాలా తెలివైనవాడు. అతని పేరు శేషయ్య. ఎవరండి మీరు? ఊరి కొత్తగా కనిపిస్తున్నారు. నా పేరు శేషయ్యండి. వెనక ముందు ఎవ్వరూ లేనివాణ్ణి. తోచిన పని చేసుకుంటూ నచ్చిన చోట ఉంటూ ఉంటాను. అలా తిరుగుతూ తిరుగుతూ మీ ఊరికొచ్చాను. అవునా, సరేనండి. ఇక్కడ ఉండడానికి ఏదైనా స్థలం దొరుకుతుందా అండి? గుడి, బడి ఏదైనా? అలా నేరుగా వెళ్లి కుడివైపు 2 మలుపులు తీసుకుంటే రామాలయం ఉంది. అక్కడో పెద్ద చెట్టు కూడా ఉంది. బహుశా మీరక్కడ ఉండొచ్చేమో. అట్లాగే బాబు, చల్లగా ఉండు. అలాగే ఏదైనా పని. పోవయ్యా, సమాధానం చెప్పే కొద్దీ అడుగుతూనే ఉన్నావు. నా దగ్గరంత సమయం లేదు, వెళ్ళెళ్ళు అనంటాడు. ఇది కాస్త అటుగా వెళ్తున్న రమణయ్య వింటాడు. ఏంటయ్యా గొడవ? గొడవేం లేదు బాబాయ్. ఈ పెద్దాయన ఓ విసిగించేస్తున్నాడు. సరే నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళు. ఏమయ్యా పెద్దాయనా, ఏం కావాలి నీకు? శేషయ్య ఆ గ్రామస్థుడికి చెప్పిన విషయమంతా చెప్తాడు. అయితే ఇప్పుడు నీకొక పని కావాలి, అంతేనా? అవునయ్యా, పనైతే ఉంది గాని జీతం ఎక్కువ ఇచ్చుకోలేను. 2 పూటలా ఓ ముద్ద అన్నం పెడితే చాలయ్యా. దీంతో రమణయ్య అతన్ని తన దగ్గరే పనిలో పెట్టుకుని ఆ రోజునుంచి రమణయ్యకు ఆ పెద్దాయన చేదోడు వాదోడుగా ఉంటాడు. కొద్ది రోజులకి, పెద్దాయనా, నువ్వొచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. పనులన్నీ సమయానికి అయిపోతున్నాయి. అదేంటయ్యా అలా అంటావు? కిందటిసారి నా కొడుకుని నమ్ముకుంటే వాడు మొత్తం నష్టం తెచ్చిపెట్టాడు. నేను కూడా వచ్చిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాను. ఎలా అనిపించాడు మావాడు? పిల్లలు కదా, కాలం మారే కొద్దీ వాళ్లే మారతారులే. ఏమోలే పెద్దాయనా, వాణ్ణి మార్చడం నా వల్ల అవడం లేదు అని తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. దీంతో ఓ రోజు శేషయ్య కార్తీక్తో మాట్లాడాలని అనుకుంటాడు. కార్తీక్, ఇలా రా. ఏంటి తాతయ్య, ఏమైంది? నీ గురించి చాలా విన్నాను. సమయాన్ని వృధా చేస్తున్నావంట. సమయం ఉంటేనే వృధా చేస్తాను తాతయ్య. సమయం ఎవ్వరికీ ఎక్కువగా ఉండదురా. అది నీకు కనిపించని ధనం. కార్తీక్ కొంచెం ఆసక్తిగా వింటాడు. నీకొక చిన్న పని చెప్తాను. ఈ గిన్నె నీటితో నింపి ఒక్క చుక్క కూడా చిందించకుండా ఆ కొండ మీదకి తీసుకెళ్తావా? అది పెద్ద పనేం కాదు, నేను చేస్తాను చూడు. కార్తీక్ గిన్నె పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ కొండపైకి వెళ్ళాడు. అతను చాలా జాగ్రత్తగా నీటిని కాపాడాడు. తిరిగి వచ్చేసరికి, బావుంది. ఇప్పుడు చెప్పు, దారిలో ఏం చూశావు? ఏమీ చూడలేదు తాతయ్య, నా దృష్టి మొత్తం గిన్నె మీదే ఉంది. అదే సమయం విలువ. నువ్వు గిన్నె మీద దృష్టి పెట్టినట్టు జీవితంలో సమయం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు తప్పులు జరగవు. అవునా తాతయ్య? అవును బాబూ. అనడంతో కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయం, కార్తీక్, లేవరా. నాన్నా, నేనెప్పుడో లేచాను. పొలానికి వెళ్దాం పద్నాన్నా. రమణయ్య ఆశ్చర్యపోయాడు. ఏంట్రా, ఇది నువ్వేనా? నేనే నాన్నా. ఏమైంది? నిజంగా నువ్వు మారిపోయావా? అవున్నానా, ఇప్పటి వరకు నేను సమయాన్ని వృధా చేశాను. ఇక నుంచి ప్రతి నిమిషం విలువ తెలుసుకుంటాను. నమ్మొచ్చా? పూర్తిగా నమ్మొచ్చు నాన్నా అనంటాడు. రోజులు గడిచాయి. కార్తీక్ క్రమంగా మారిపోయాడు. ఉదయం లేవడం, పనులు సమయానికి చేయడం, తండ్రికి సహాయం చేయడం. అలా ఓ రోజు, రే కార్తీక్, ఆడుకుందాం రారా. వస్తాన్రా, కానీ నా పని పూర్తయ్యాక మాత్రమే. ఏంట్రోయ్, పని అంటున్నావు కొత్తగా? ఏంటి కథ? అవునరా, సమయం విలువ తెలిసిన వాణ్ణిప్పుడు.
ఏంటో నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. ఇదిగో చూడు, నువ్వు కూడా సమయాన్ని వృధా చేయకురా. పోరా, ఏదేదో చెప్తున్నావు. అని రవి వెళ్ళిపోతాడు. కొన్ని నెలల తర్వాత ఈసారి పంట బాగా వస్తుంది. సమయానికి పనిచేసినందువల్ల మంచి లాభం వస్తుంది. నువ్వు మారిన తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోయిందిరా కార్తీక్. అది శేషయ్య తాత చెప్పిన మాటల వల్లే నాన్నా. పోన్లేరా, మారావు కదా, మాకంతే చాలు. అనంటాడు. అలా ఒకరోజు కార్తీక్ శేషయ్య దగ్గరికి వెళ్తాడు. తాతయ్య, మీరు చెప్పిన ఒక చిన్న పాఠం నా జీవితాన్ని మార్చేసింది. నేనేమీ చేయలేదురా, నువ్వే అర్థం చేసుకున్నావు. ఇకపై సమయాన్ని ఎప్పుడూ వృధా చెయ్యను. కార్తీక్, మనిషికి డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రావడం కష్టం. అందుకేరా సమయం అమూల్యం అంటారు. దాన్ని గౌరవించినవాడే జీవితంలో గెలుస్తాడు. అలాగే తాతయ్య, నేను నీ మాటలన్నీ ఇకపై బాగా గుర్తుంచుకుంటాను అని అంటాడు. అప్పట్నుంచి కార్తీక్ సమయాన్ని వృధా చేయకుండా ఉంటాడు. సమయం అమూల్యం. దాన్ని వృధా చేయకుండా సరిగ్గా ఉపయోగిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది.